ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. విశ్వవసునామ సంవత్సరం. అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను. ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాము. ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు 12 రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అన్నమాట. ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న ఆన్మైతే అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము, గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం. మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది. అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వవసునామ సంవత్సరం కూడా మొదలైంది. ఎప్పుడు మార్చ్ 30ని. అలాగే మనం చూసాము అంటే మార్చ్ 29 అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు. అలాగే మీనంలోనే మనకేంటంటే మెర్కురీ అంటే బుధుడు, అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట. మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్, ఆయన ఏప్రిల్ 14కి మనకి దీనికి వెళ్తున్నారు అంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడేమో నీచ పడుతున్నారు ఏప్రిల్ 3న. ఎక్కడికి వెళ్తున్నారు? కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట. ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడున్నారు? ఆయన వృషభంలో ఉన్నారు. ఈ నెలంతా ఇక్కడే ఉంటారనమాట. అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మెర్కురీ కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి. అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అన్నమాట ఈ నెలంతాను. అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము. మనకి ఏమో మెర్కురీ ఏమో 7th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు. అలాగే శుక్రుడేమో 13th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. మెర్కురీ బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట. మీనంలోనే ఉన్నారు. సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు. 14th మూవ్ అవుతున్నారు మనకి మేషానికి. అలాగే మనం ఏంటంటే రాహు కేతువులు ఎక్కడున్నారు? రాహు ఏమో మనకి మీనంలోనే ఉన్నారు. కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట. సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను. సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏల్నాటి శని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. ఏల్నాటి శని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది, కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఏల్నాటి శనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారనమాట. అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడుకునేదంటే జనరల్ అనమాట. ఎందుకంటే చాలామంది భయ ఆందోళన పడుతూ ఉంటారు. ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్. సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు. అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం, ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉందో మనం ఇప్పుడు చూద్దాము. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో. అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల. అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం, అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది. మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మైతి. సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం. అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది, లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు. సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అన్నమాట. సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకోమంటాం. అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అన్నమాట. అది లేని పక్షాన్ని, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంట్ కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది. కొంచెం డిఫికల్ట్ మూమెంట్. అదే ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు. కేతు సింహానికి, రాహు ఏమో కుంభానికి వస్తున్నారు. అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది, అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక
ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం. సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి 30 రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి. సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమని చెప్పడం అనేది జరుగుతోంది. ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను, ఎందుకంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి, మంచి మాటలు చెప్తున్నాం, మంచికి చెప్తున్నాం. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక, బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు, ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుంది. అంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది. అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అనమాట. అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మకర రాశి వాళ్ళ గురించి. మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. సో మకర రాశి వాళ్ళకి ఇదంతా సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ మంత్ కింద మనం పరిగణించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఎయిర్నట్స్ అని వెళ్ళిపోయింది. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. దేంట్లో బాగుంటుంది, కెరీర్ విషయంలో. అలాగే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త వ్యక్తుల పరిచయం అవుతుంది, ఉన్నత వ్యక్తుల పరిచయం కూడా అవుతుంది. తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకని చెప్పాలి. లక్ అనేది ఫేవర్ అవుతుంది కూడాను. అలాగే వీళ్ళు చేసే పనిలో కూడా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 7th హౌస్లో మనకి కుజుడు నీచపడి ఉన్నారు. అది కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ కొన్ని యోగాలు అనేవి అంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. తప్పక అది కూడా కొంతవరకు మంచిదే. ఎందుకంటే పార్ట్నర్ అంటే మన లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, కొత్త పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే ముందుకు సాగే ఈ దశలో ముందుకు సాగేది కనిపిస్తోందన్నమాట. అంటే బిజినెస్ సక్సెస్ అనేది తప్పక బాగుంటుంది. అలాగే ఏంటంటే చురుగ్గా పనిచేయడం కానీ, ఆ ఎనర్జీ అంటే మార్స్ ఎనర్జీ మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది. తప్పక ఏంటంటే చాలా మంచిగా ఆలోచించి, పాజిటివ్గా ఆలోచించి ముందుకు సాగడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఏప్రిల్ నెల అంతా తప్పక ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. తోబుట్టువులతో కూడా సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది. మనకి 3rd హౌస్లో ఏంటంటే పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది. సో తప్పక ఏంటంటే సన్ అంటే సూర్యుడు 4th హౌస్కి వెళ్ళేప్పటికీ కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, మీకు వచ్చేది కూడా రాని ఒక సూచన అనేది కనిపిస్తోందన్నమాట. అలాగే ఎవరికైనా లాంగ్ టర్మ్ కోర్ట్ కేసెస్ ఉంటే కూడా కొంతవరకు తీర్పు అనేది, రిజల్ట్ అనేది కనిపిస్తోంది. మన హెల్త్ రీత్యా మనం చూసుకున్నాము అంటే చాలా ఏళ్ల నుంచి కానీ, చాలా రోజుల నుంచి కానీ హెల్త్ విషయం మీద బాధపడే వాళ్ళందరికీ కొంచెం ఊరట కలుగుతుంది. సో తప్పక ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఈ నెల అంతా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలన్నమాట. కొన్ని మైనసెస్ ఉన్నప్పటికీను తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. అదృష్టవంతులు, హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం అనుకోవచ్చు. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీదేవికి ఫ్రైడే కొలవడం అనేది చాలా మంచిదన్నమాట. లక్ష్మీ మంత్రం చదువుకోండి. అందరికీ మంత్రాలు వచ్చు లేని పక్షాన్ని యూట్యూబ్లో చూసుకుని, లేకపోతే వినడం కానీ చూసుకుని చదువుకోవడం కానీ చేసుకోవడం చాలా మంచిది. వీళ్ళు తప్పక ఒక పని మాత్రం చేయాలి. అంటే వికలాంగులకి సాటర్డే వెళ్ళి అన్నదానం చేయడం కానీ, ఏదో ఒక ఆహారం ఇవ్వడం కానీ చేస్తే చాలా మంచిది. అదొకటి కాకుండాను సాటర్డే తప్పక వీళ్ళు బ్లూ కలర్ దుస్తుల్ని ధరించడం కూడా మంచిది. ఏదో ఒక బ్లూ కలర్ ధరించడం చాలా మంచిదన్నమాట. తప్పక మకర రాశి వాళ్ళకి ఈ నెలంతా చాలా బాగుందనే చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బిజినెస్ పీపుల్ కానీ చాలా బాగుంటుంది. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. తప్పక వాళ్ళ పార్ట్నర్స్ కానీ,
అలాగే ఏంటంటే కొత్త పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. అంటే సపోర్ట్ సిస్టమ్ అనుకోండి, సపోర్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అందరు వ్యక్తుల, మీకు చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల సపోర్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. ఈ మంత్ అంతా చాలా బాగుంటుంది మీకు.